ఔత్సాహికులు కొందరు తేనెటీగల పెంపకాన్ని చేపడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలవడంతో పాటు వినియోగదారులకు స్వచ్ఛమైన తేనె అందజేస్తున్నారు. ప్రత్యేకంగా తేనెటీగలతో కూడిన బాక్సులను కొని తెచ్చి ఉద్యాన పంట క్షేత్రాల వద్ద అమరుస్తూ ఉపాధి పొందుతున్నారు. మరికొందరికి పని కల్పిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఓవైపు జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూనే పంటలకు ప్రాణం పోస్తూ ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు అడవుల్లో దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా అవతరించింది. కొన్నేళ్ల కిందటి వరకు అక్కడక్కడా కనిపించే తేనెటీగల పెంపకం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా విస్తరిస్తోంది. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో డిమాండ్ ఉండటం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండటంతో ఈ తేనెటీగల పెంపకం నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఆదాయం క్రమం తప్పకుండా వస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామానికి చెందిన రైతు మోహన్ రావు 18 ఏళ్లుగా తేనెటీగల పెంపకం చేపడుతున్నారు. సీజన్ కి అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తేనె పెట్టెల్ని రవాణా చేస్తూ తేనెని సేకరిస్తున్నారు. వచ్చిన తేనెను ఆయా ప్రాంతాల్లోనే వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాదు తేనెటీగల పెంపకం పట్ల ఆసక్తి ఉన్న రైతులకు, యువతీ యువకులకు శిక్షణ కూడా అందిస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ తేనె పరిశ్రమ కొనసాగిస్తున్నాను. పరిశ్రమలు పెట్టుకునే వారికి తేనెగలు కానీ, అలాగే స్వచ్ఛమైన తేనె కానీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో, ఈ ఆర్గానిక్ పంటలు పండించాలనే ఉద్దేశంతో ఈ తేనెగలు ఉంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయని ఈ తేనెగల పరిశ్రమను ఎంచుకోవడం జరిగింది. ఈ పరిశ్రమగా పెట్టుకోదలుచుకున్న వారు కానీ, ఈగలు పెంచుకోవాలనుకున్న వారు కానీ నన్ను సంప్రదించండి. వాళ్ళు కూడా ఈ తేనె పరిశ్రమకు సంబంధించిన మెటీరియల్ మొత్తం నా దగ్గర సప్లై చేయబడుతుంది. నేను అన్ని ఈగలు కూడా మంచి క్వాలిటీ పర్పస్ ఈగలను కూడా నేను మీకు అందజేయగలను. నేను ఈ స్టార్టింగ్లోనండి నేను 18 సంవత్సరాల క్రితం నా స్తోమత కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ₹1,00,000 పెట్టుబడి పెట్టి 20 బాక్సులు కొన్నాను. అది వచ్చి ఒక బాక్సు ఆ రోజున నేను 5,000 కొన్నానండి. అది ఈరోజు నాకు 600-700 బాక్సులు పెంచగలుగుతున్నాను. అలాగే ఈగలు అమ్ముకుంటూ ఉంటాను. ఈ పెంపకానికి పెట్టుబడి అనేది మనం ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకొని ఫస్ట్ మనం ఎంత పెట్టగలిగితే అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా 600 బాక్సుల వరకు నేను పెంచగలుగుతున్నాను. అంటే ఇంచుమించుగా నాకు ₹30 లక్షల ఆస్తి ఇది పెరిగినట్టేనండి. ఇది ఈ పెంపకానికి ఆ రోజున పెట్టుబడి ₹1,00,000 కూడా చాలా ఇబ్బందుల్లో పెట్టాల్సి వచ్చింది. కానీ ఈరోజు మాత్రం పర్వాలేదు, నేను బతుకుతున్నాను. నాలాగే ఇప్పుడు 10 మంది బతుకుటానికి కూడా ఉపయోగపడుతుంది. తేనె వచ్చండి, తేనె మార్కెటింగ్ అనేది అది మనం ఎవరి టాలెంట్ వాళ్ళది అంటారు చూడండి. అలాగే మనం ఒరిజినల్ పర్పస్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు నేను 300కే ఇస్తున్నానండి. ఎందుకంటే కేజీ అండి, 1 కిలో 300కి ఇవ్వగలుగుతున్నాను, అరకిలో ₹150 ఇవ్వగలుగుతున్నాను. అలాగే ఇది ఇంకా 700 కూడా అమ్ముకోవచ్చు అండి. ఇంతనే లేదు, క్వాలిటీ పర్పస్ ఉంది కాబట్టి మనం హోల్సేల్గా నేను ఇక్కడ తీసింది ఇక్కడ ఇస్తున్నాను. మార్కెటింగ్ అంటే నేను బయట తిరగలేను, నేను సొంతంగానే ఇదంతా నేను చేసుకొని ఇదవుతున్నాను. ఈ పరిశ్రమలో రన్నింగ్ చేసే వాళ్ళకి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్లో చర్యలు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంత కష్టపడి పని చేయాలంటే చదువుకున్న వాళ్ళు మరి ఇంత కష్టపడి పని చేయరు కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఇటువంటి వెసులుబాటు ఏదన్నా అవకాశం ఉంటే వెసులుబాటు వాళ్ళకి ప్రోత్సాహంగా ఏదన్నా లోన్లు ఇచ్చో ఇంకా ఇస్తే ఇంకా పెంచుతాం కదా, ఇంకా 10 మంది పెరుగుతారు కదా. కొంచెం ఇటువంటి చూసన్నా మీరు కొంచెం స్పందిస్తే మంచిదనేది నా ఉద్దేశం సార్. ఇది వచ్చి ఇప్పుడు 100 బాక్సులు పెట్టుకున్నాను కదా సార్, సుమారుగా ఉదాహరణ చెప్తున్నాను, నెలకి 40,000-50,000 సంపాదించుకోవచ్చు సార్. అది సంవత్సరంకి మనం ఎట్లేదన్నా ఇంకా 6 లక్షలు 7 లక్షలు సంపాదించుకునే వెసులుబాటు దీంట్లో ఉంటుంది. ఆదాయం కంపల్సరీగా ₹50,000 ఆదాయం ఉంటుందండి. అసలు నాకు తెలిసి ఉద్యోగ పర్పస్గా చేసే కంటే కూడా కొంత యువతకి ఇటువంటి శిక్షణలు కానీ వీటి మీద అవగాహన కల్పిస్తే తీసేవాళ్ళు కావాలి, తినేవాళ్ళు ఉన్నారు. తీసేవాళ్ళు లేక కొంత మనం అన్నీ ఏదో ప్రోడక్ట్ తయారీ మీద బేసిక్ అయిపోతున్నాం. కాబట్టి తీసేవాళ్ళు యువత కూడా ముందుకు వచ్చి ఇటువంటి ఎంచుకుంటే వాళ్ళకి సపోర్ట్గా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రాక్టికల్గా మేము రెడీగా ఉన్నాం. కానీ యువత ఇది ఎంచుకోవట్లేదు. అంటే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం చేసేస్తే ఒక 20,000 30,000 వచ్చేస్తాయి అనే భావనలతో ఉన్నారు. కానీ ఇటువంటి ఎంచుకుంటే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందనేది నా అనుభవం చెప్తున్నాను. 18 సంవత్సరాల అనుభవం కూడా చెప్తున్నాను. యువత, చదువుకున్న యువత చాలా చేయగలరు. నేను చదువులేని వ్యక్తిని నేను ఎంత చేయగలుగుతున్నానంటే చదువుకున్న యువత ఇటువంటి ఎంచుకుంటే వాళ్ళకి మార్గదర్శనంగా చాలా 10 మందికి ఉపయోగపడతారు. మంచి క్వాలిటీ తేనె తీస్తారు, ప్రకృతిని కాపాడి పెంచగలుగుతారు. వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేది నా ఉద్దేశం అండి.